మెదక్కు సంబంధించిన క్రైమ్ ఇష్యూ. కుటుంబ కలహాలు ఏకంగా హత్యకి దారితీశాయి. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ఇరాక్పల్లిలో సయ్యద్ ముల్తాన్ అనే వ్యక్తి అతని భార్యని హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత రాత్రి 1 గంటకు ఆయన నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకి కారణమని స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి మెదక్ నరేష్ దగ్గరికి వెళ్దాం. నరేష్, అర్ధరాత్రి భార్యను చంపి అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడా? అసలు చంపడం ఎందుకు, లొంగిపోవడం ఎందుకు, రీజన్స్ ఏంటి? ధనలక్ష్మి, ఈ సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలం లోపల ఒక వ్యక్తి తన భార్యని అర్ధరాత్రి హత్య చేసిండు. హత్య చేసిన అనంతరం ఆయన స్వయంగా తీసుకెళ్లి అంటే ఆ ఊరు చౌరస్తాలో ఉన్నటువంటి దర్గా దగ్గర హత్య చేసిండు. హత్య చేసిన తర్వాత అతడు ఒక ఆటోలో వెళ్ళిండు. ఆ ఆటోలో కూడా పూర్తిగా రక్తంకు సంబంధించినటువంటి మరకలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఆ హత్య చేసిన అనంతరం ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్కి రాత్రి 1 గంట సమయం లోపల నారాయణఖేడ్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్వయంగా లొంగిపోయాడు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో దాదాపు కొంతకాలంగా 6 నెలల పాటు నుంచి కూడా భేదాభిప్రాయాలు ఉండడంతో తరచూ గొడవలు జరిగేవి. 6 నెలల క్రితం అయితే ఆయనకు సంబంధించినటువంటి భార్య ఇర్ఫానా అనేటటువంటి వ్యక్తి మహిళ అయితే తన తల్లిగారింట్లో నివాసం ఉంటుంది. అయితే ఒక వారం రోజుల క్రితం పెద్ద మనుషులందరూ కూడా పిలిపించి పెద్ద మనుషుల పంచాయతీ పెట్టించి వాళ్ళ ఇద్దరి మధ్యలో సయోధ్య తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించిన తర్వాత మీరు కొట్లాడుకోవాల్సింది కాదు, మీకు పిల్లలు ఉన్నారు, మీరంతా సజావుగా మీ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలంటూ కూడా స్థానికంగా ఏదో ఒక చోట అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, చంపడం ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అన్నట్టు తయారైంది. భార్యని చంపాడు, చంపే కంటే కూడా విడిపోవచ్చు కదా ఇద్దరు కావాలంటే. ఇందాక చెప్పిన కాన్సెప్టే మనం చెప్తున్నది. మీకు భార్య నచ్చలేదు, భర్త నచ్చలేదు, మీకు భర్తకి వేరే మహిళతో కాంటాక్ట్ ఉంది, లేకపోతే నచ్చింది, ఉండు, చావు, నీ చావు నువ్వు చావు. అలాగే భార్యకు కూడా నీకు వేరే మగాడు నచ్చాడు, ఈ మగాళ్ళలో నచ్చలేదు, ఈయనలో లేనిది ఆయనలో ఏదో ఉంది, సో చావు, నీ ఇష్టం, వెళ్ళి బతుకు. ఎవరికి ఎక్కడైనా బతికే స్వేచ్ఛ ఉంది, సుప్రీంకోర్టే ఇచ్చింది. బతకటం అనేది మన హక్కు, ఎలా బతుకుతావు అనేది నీ ఇష్టం, నీ కర్మ. అలాంటప్పుడు ఎందుకు చంపటం అనేది ఆప్షన్ కాదు కదా అసలు. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా లైఫ్ ఉందా అంటే చంపిన తర్వాత ఎగ్జాక్ట్ జైలుకి వెళ్తారు, ఆ తర్వాత లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు ఉంటే అనాథలు అయిపోతారు కదా. మీకు పుట్టిన పాపానికి, మీ ఇద్దరికి పుట్టిన పాపానికి ఆ పిల్లలు అనాథలు అయిపోతారు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేక. ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచన మార్చండి దయచేసి. కొద్దిగా అప్గ్రేడ్ కావండి, మీ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా.